పూరా లోకల్. రెడ్డి నేను ఎన్నడూ కులం గురించి మాట్లాడా. రెడ్డి అన్నది కులం కాదు, నేను గుణం అంట. గ్రామ పంచాయత్ స్థాయికి వెళ్ళి రాష్ట్రాలు నడిపేదాకా, సొసైటీలు నడిపేదాకా సోషల్ రిఫార్మ్స్ కానీ సోషల్ వర్క్ కానీ అన్నిట్లో ముందుండే కులం అది. దిశానిర్దేశం చేయగలిగిన కులము సమాజానికి. సో అది పక్కన పెడతాం. 1947కి వెళ్ళి 2027 వస్తుంది రేపు. 80 ఏళ్ళల్లా నీకు ఒక్క బీసీ దొరకకపోయా నీ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేసుకోవడానికి. నీవు చాతగాని పాలన కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇలా ఏమంటుండండి, అక్కడ సూర్యుడు ఇక్కడ గురిసిన ఎలక్షన్ల కంటే ముందు మేము అన్నీ మా వాగ్దానాలు నెరవేరుస్తాం, ఆదాయం పుట్టిస్తాం. ఇక ఫైనాన్స్ మినిస్టర్ గారైతే అసలు టోటల్గా అయిపోయింది, మేము సంపాదించేస్తున్నాం, మేము ఇచ్చేస్తున్నాం అన్న ధోరణిలో మాట్లాడుతున్నాం. ఇవన్నీ అయిపోయినాక ఎలక్షన్లు కాగానే రేవంత్ మేము బిచ్చపోని, నాకు బిచ్చమేస్తలేదు బ్యాంకు, నేను పోయి పైసలు అడిగితే చెప్పులు ఎత్తుకపోయేటోట లెక్క చూస్తున్నారు నన్ను అని ఇట్లా మాట మార్చు. అసలు దానికి దీనికి పొంతనుంది. మీరు చేసిన వాగ్దానాలకి, ఎలక్షన్ల ముందర మీరు మాట్లాడిన మాటలకి ఇప్పటికీ ఏమన్నా పొంతనుందా?